Hello my dear students, see the one of the example. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మైనస్ పై కామా పై ఉండాలి, కానీ ఇవ్వలేదు కాబట్టి ఇది ఎల్ అనుకోవాలి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 1 అవుతుందా? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫస్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, మైనస్ ఎల్ కామా ఎల్ ఇస్తే మనకి ఫార్ములా ఏమి, ఫోరియర్ సిరీస్ ఫార్ములా ఏమి, మైనస్ ఎల్ కామా ఎల్ ఇస్తే మనకు ఫోరియర్ సిరీస్ ఏంటంటే మైనస్ ఎల్ కామా ఎల్ ఇచ్చినప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి a0/2 ప్లస్ సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos n pi x by l plus bn sin n pi x by l. Okay, this is the formula. Okay, so manam first of all we are finding a0. so a0 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో a0 is equal to మనకు ఫార్ములా ఏమి 1/l, ఓకే, మైనస్ l to l f of x dx. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, సో కాబట్టి మనకు ఏమొస్తున్నప్పటికి సో a0 దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/l. l అంటే ఏమి ఇక్కడ 1. ఓకే, సో మైనస్ 1 to 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ని చేస్తే ఏమొస్తుంది x³ 3. సో లిమిట్స్ మైనస్ 1 to 1. సో a0 దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్, అప్పర్ మైనస్ లోయర్ లిమిట్, ఓకే, హోల్ డివైడెడ్ బై 3 దాట్ ఈజ్ ఈక్వల్ టు 1³ అంటే ఏమొస్తుంది 1 మైనస్ 1³ అంటే -1 వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/3 దాట్ ఈజ్ ఈక్వల్ టు 2/3. సో కాబట్టి మనకు a0/2 దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇరువైపులా 2తో డివైడ్ చేయండి. 2తో డివైడ్ చేసి ఏమొస్తుంది, ఈ 2 అనేది ట్రాన్స్ఫర్ చేయండి, లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది 1/3. సో దిస్ ఈజ్ ద a0. ఓకే, నెక్స్ట్ అలాగే ఏం చేయాలి, మనము an అనేది ఫైండ్ అవుట్ చేయాలి. an ఈజ్ ఈక్వల్ టు మనకి 1/l, l అంటే 1, లిమిట్స్ -1 to 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ కాస్ n pi x by l dx. ఓకే, ఇది ఎలా ఉంది మనకి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనమాట, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో మనకి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఏమి x² యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి, దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. కాస్ n pi x, కాస్ ఏఎక్స్ని చేస్తే 1/a అంటే n π, సైన్ n pi x, x² డెరివేటివ్ చేస్తే 2x, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది -1/, అంటే 1/n² π² అంటే మరి n/π వస్తుంది కాబట్టి మైనస్ కాస్ n pi x. సో దీన్ని ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది, 2 అవుతుంది, ఎక్స్ని చేస్తే 1 అవుతుంది, నెక్స్ట్ 2 అలాగే ఉంటుంది, నెక్స్ట్ కాస్ని చేస్తే మళ్ళీ సైన్ వస్తుంది. సో -1/n³ అవుతుంది అప్పుడు. మరి తర్వాత మళ్ళీ 1/nπ వస్తుంది కాబట్టి n² π² మళ్ళీ n π వస్తే n³ π³ వస్తుంది, కాస్ని చేస్తే సైన్ n pi x. ఓకే, ఇంకేం చేస్తారు, ఇవి రెండు ప్రోడక్ట్ చేయండి. ఏం చేస్తారు, ప్లస్ మైనస్ ప్లస్ తీసుకుంటారు. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు, ఇది x² బై nπ సైన్ n pi x. ఓకే, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఓకే, 2x బై n² π² కాస్ n pi x. ఇది మైనస్ 2/n³ π³ సైన్ n pi x. సో లిమిట్స్ ఏం మనకు -1 to 1. సో ఫస్ట్ ఏం చేస్తాము, 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 పెట్టామనుకోండి, సో an దాట్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, సైన్ వస్తే ఎక్స్ ప్లేస్లో 1 పెడితే సైన్ n π ఏమవుతుంది నీకు 0 అవుతుంది. ఓకే,
ప్లస్ ఇక్కడ 2 ఎక్స్ ప్లస్లో 1 పెడితే 2/n² π² కాస్ nπ 1 పెడితే ఏమవుతుంది కాస్ nπ అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్లో 1 కాస్ nπ అంటే -1/n. ఇక్కడ ఎక్స్ ప్లస్లో 1 పెడితే సైన్ nπ అనేది 0 అవుతుంది కాబట్టి టోటల్గా ఇంకా 0. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చూడండి ఇక్కడ సైన్ ఆఫ్ -1 పెడితే ఏమొస్తుంది సైన్ nπ అవుతుంది. ఇది కూడా ఎందుకంటే మైనస్ కామన్ తీసుకోవచ్చు. మైనస్ అనేది ఈ మైనస్ అనేది బయట పెట్టుకుంటే ఏమవుతుంది టోటల్గా సైన్ వస్తే కళ్ళు మూసుకొని 0 పెట్టేయడమే 0 అవుతుంది. అలాగే ఇది కూడా చేయండి ఇక్కడ మైనస్ సో 0 ఇది ఇక్కడ -1 పెడితే -2/n² π². ఓకే కాస్ nπ అంటే -1/n. ఇక్కడ మైనస్ ఉంటుంది నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే సైన్ కాబట్టి కళ్ళు మూసుకొని 0 పెట్టేయడమే. ఓకే 0 అవుతుంది అనమాట. సో an that is equal to 2/n² π² -1/n minus into minus plus 2/n² π² -1/n. ఓకే టోటల్గా ఏమవుతుంది మనకి ఇది 2/n² π². ఇక్కడ కూడా టోటల్ 4/n² π² -1/n. దిస్ ఈజ్ కాల్డ్ an. సో కాబట్టి an ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 4/n² π² -1/n. దిస్ ఈజ్ ద an. ఓకే నెక్స్ట్ సిమిలర్లీ అలాగే మనం bn కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ నెక్స్ట్ bn అనేది ఫైండ్ అవుట్ చేయాలా. సో bn అంటే ఏమి 1/l మైనస్ l to l x² sin nπx/l dx. ఓకే సో ఇది కూడా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చూడండి ఇక్కడ x² యాజ్ ఇట్ ఈస్గా రాయండి. sin nπx ఇంటిగ్రేట్ చేస్తే -1/nπ cos nπx. దీన్ని డెరివేషన్ చేయండి 2x x² చేస్తే దీన్ని చేస్తే సైన్ వస్తుంది 1/n² π² sin nπx. ఓకే అంటే తెలుసు కదా మనకు ఇంటిగ్రల్ sin ax dx ఫార్ములా ఏమి 1/a మైనస్ cos ax. అలాగే cos ax ఫార్ములా ఏమి 1/a sin ax. ఇవి ఫార్ములాస్. ఓకే అలాగే చేసాము కూడా ఏ అంటే ఇక్కడ nπ అని దీన్ని మళ్ళీ డెరివేటివ్ చేయండి. ఎక్స్ని చేస్తే 1 అవుతుంది. దీన్ని మళ్ళీ చేస్తే -1/nπ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది n² π² cos nπx. ఓకే ఈ రెండు ఏం చేస్తావు ఇంటూ చేయి ప్లస్ మైనస్ ప్లస్. ఓకే ఇక్కడ మరీ n² వస్తుంది కాబట్టి n³ ఓకే ఏమొస్తుంది ఇక్కడ మల్టిప్లై చేస్తే మైనస్ సో bn that is equal to -x²/nπ ఓకే cos nπx. ఓకే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x/n² π² sin nπx. ఇది ఏమొస్తుంది ఓకే ఇది ఏమొస్తుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నెక్స్ట్ ఇది ప్లస్ 2/n³ π³ cos nπx. సో లిమిట్స్ -1 to 1. ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏం చేస్తున్నాం ఇక్కడ 1 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమొస్తుంది cos nπ అవుతుంది -1/nπ. cos nπ అంటే -1/n. ఇక్కడ సైన్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్లో 1 పెడితే sin nπ అంటే 0 అయిపోతుంది కాబట్టి ఇంకా అవసరం లేదు ఇది 0. నెక్స్ట్ cos nπ అంటే -1/n π³ -1/n మైనస్ లోయర్ లిమిట్ -1 లోయర్ లిమిట్ -1 లోయర్ లిమిట్ ఏమొస్తుంది చూడండి ఇక్కడ -1 పెడితే ఇక్కడ -1 హోల్ స్క్వేర్. -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది -1/n
ఎన్ పై కాస్ ఎన్ పై -1 కాస్ వచ్చినప్పుడు -1 నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. కాస్ ఎన్ పై అంటే -1 హోల్ పవర్ ఎన్. ఓకే, ఇక్కడ ఎలా ఉంది మనకి సైన్ వస్తుంది. సైన్ ఎన్ పై అంటే 0, కళ్ళు మూసుకొని 0. ఇక్కడ కాస్ ఎన్ పై అంటే -1 హోల్ పవర్ ఎన్. సో 2/n³ పై క్యూబ్ -1 హోల్ పవర్ ఎన్. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు bn. ఇది ఏమొచ్చింది మనకి -1/n పై -1 హోల్ పవర్ ఎన్ ప్లస్ 2/n³ పై క్యూబ్ -1 హోల్ పవర్ ఎన్. ఇది ఏమొస్తుంది -2/n³ పై క్యూబ్ -1 హోల్ పవర్ ఎన్. చూడండి ఇక్కడ ప్లస్ ఇది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ -1 హోల్ పవర్ ఎన్ పై ఇది యాస్టీజ్గా ఉంది. 2/n³ పై క్యూబ్ -1 హోల్ పవర్ ఎన్. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ 1/n పై -1 హోల్ పవర్ ఎన్. ఓకే, చూడండి ఇక్కడ ఇది క్యాన్సిల్. నెక్స్ట్ ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది. సో కాబట్టి ఏమైంది మనకు bn ఈజ్ ఈక్వల్ టు 0. ఏమొచ్చింది ఇక్కడ bn ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 0. దెన్ ఆఫ్టర్ వీఆర్ ఆల్రెడీ వీ నో దట్ f(x) ఈజ్ ఈక్వల్ టు a0/2. మనకు a0/2 చూసారు. ఇక్కడ a0/2 ఏమొచ్చింది మనకి 1/3 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an అంటే ఏమి 4/n² పై స్క్వేర్ 4/n² పై స్క్వేర్ కాస్ n పై x/l. l అంటే ఏమి ఇక్కడ 1. సో bn అనేది 0 అయిపోయింది కాబట్టి ఇంకా అవసరం లేదు. సో దిస్ ఈజ్ ద ఫోరియర్ సిరీస్. ఒకవేళ మనకి ఇంటర్వెల్స్ మనకి ఇలా 1,1 కానీ లేదా 2,2 కానీ ఇలా ఇస్తే ఎల్ వాల్యూ కనుక్కొని ఈ ఫార్ములా అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రావాలి. దిస్ ఈజ్ ద one of the example problem. I will explain another problem. Hello my dear students, see the another problem. చూడండి ఇక్కడ మనకు -2,2 అన్నాడు. అంటే ఏమి ఇక్కడ l అనేది 2,2 అంటే l అనేది ఏమి ఇచ్చాడు మనకు l ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇక మనకు l ఈజ్ ఈక్వల్ 2 ఇచ్చాడు కాబట్టి f(x) ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకు x² - 2. ఇంకా మనకి ఫోరియర్ సిరీస్ ఏం ఫార్ములా f(x) దట్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ an కాస్ n పై x/l. ఓకే, l అంటే ఏమి ఇక్కడ మనకి 2 కాబట్టి 2 రాసేస్తాను. l అంటే ఏమి వచ్చి 2 ప్లస్ bn సైన్ n పై x/l. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా. సో మనం ఇంకేం కనుక్కోవాలి a0 ఫైండ్ అవుట్ చేయాలి. సో a0 ఈజ్ ఈక్వల్ టు 1/l. 1/l అంటే ఏమి ఇక్కడ 2. l అంటే ఏమి ఇక్కడ మనకి 2. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు -2 to 2. -2 to 2 ఈ x² - 2 dx. x² - 2 దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. దీన్ని x² ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది x³ 3 మైనస్ ఇది 2x -2 to 2 దాట్ ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి 1/2 2³ అంటే 8/3. ఓకే, minus 2 2s are 4 minus lower limit -2³ అంటే -8/3. ఓకే, నెక్స్ట్ అలాగే -2 2s are -2 ప్లస్ 4 2 2s are 4. సో a0 that is equal to 1/2. ఇదేమిది 8/3 -4 ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8/3 ఇది -4. ఓకే, ఏమైంది ఇక్కడ మనకి -4 ఇది 2 2s are 4. ఓకే, ఏమొస్తుంది ఇది 2 2s are 4. నెక్స్ట్ ఏమి ఇక్కడ ఉంది మనకు -4
సో -2 పెడితే మైనస్ ఇంటూ మైనస్ +4 అవుతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు 8/3, ఇది 8/3, 2 8/3, 2 ఇంటూ 8/3, -4 ఇది -8. దాట్ ఈజ్ ఈక్వల్ టు 8 కామన్ తీస్తే ఏమొస్తుంది 2/3 -1. దాట్ ఈజ్ ఈక్వల్ టు 8, 3 1 జా 3, 3 -2 అంటే -1/3. ఓకే, సో A0 దాట్ ఈజ్ ఈక్వల్ టు -8/3. మనకి A0/2 కావాలి కాబట్టి 2 ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది 8 ఇంటూ 4 ఇంటూ 8 రాసుకోవచ్చా, 4 ఇంటూ 2 రాసుకోవచ్చు. 2 ట్రాన్స్ఫర్ చేసి A0/2 ఈజ్ ఈక్వల్ టు -4/3. దిస్ ఈజ్ ద A0/2. ఏమిది A0/2. నెక్స్ట్ AN అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి ఇక్కడ AN ఈజ్ ఈక్వల్ టు ఏం మనకు 1/L మైనస్ మనము -2 to 2 x² - 2 ఓకే cos n pi x/L. L అంటే ఇక్కడ 2. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. ఇక్కడ 0 to 2 పెడితే ఇక్కడ పైన 2తో మల్టిప్లై చేయొచ్చు, 2/2, 0 2 పెట్టుకోవచ్చు. ఏమిది x² - 2 ఇంటూ cos n pi x/L. సో ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈజ్గా చూడండి, ఇక్కడ x² - 2 యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఇది ఏమొస్తుంది 1/A అంటే n/x, n/2 కాస్కి ఏమొస్తుంది sin n/x/L. కాస్ ఏ అంటే n/2 అనుకోండి. ఓకే, 1/A sin nx, x² చేసి మళ్ళీ 2x, దీన్ని మళ్ళీ చేయండి. అప్పుడు ఏమొస్తుంది మరి 1/n² π²/4. కాస్ని చేస్తే మైనస్, సైన్ చేస్తే మైనస్ కాస్ వస్తుంది, n/x/2. ఓకే, నెక్స్ట్ దీన్ని చేస్తే 2 వస్తుంది. మరి చేస్తే ఏమొస్తుంది -1/n³ π³, 2 4 8 చేస్తే sin n/x. సో ఈ రెండు ప్రోడక్ట్ చేయండి. ఓకే, ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, ఇంకేమొస్తుంది ఇది ఈ 2 అనేది న్యూమినేటర్కి వస్తుంది. 2 ఇంటూ x² - 2x, x² - 2 హోల్ డివైడెడ్ బై n/, ఇంటూ sin n/x/2. ఇది ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ ఇది 4 2 8x హోల్ డివైడెడ్ బై n² π² cos n/x/2. ఓకే, ఇది కూడా ఏమొస్తుంది, ఇది 8 పైకి వచ్చేస్తుంది. 16/n³ π³ sin n/x/2. ఓకే, సో లిమిట్స్ ఏమిది AN ఏం 0 to 2. దాట్ ఈజ్ ఈక్వల్ టు AN ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 2 పెట్టేసి x ప్లస్ 2 2 క్యాన్సిల్ అయితే sin n/, అంటే ఏమొస్తుంది మనకు 0. అదే ఇక 2 పెడితే 2 8 16 n² π². ఇక్కడ 2 పెడితే -1, ఇక 2 పెడితే x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 2 2 క్యాన్సిల్ అవుతుంది, cos n/, అంటుంది. -1 హోల్ పవర్ n sin n/, కళ్ళు మూసుకొని 0 పెట్టేయడం. టోటల్గా ఏమొస్తుంది మనకి 0. అప్పర్ లిమిట్ పెట్టాం. మైనస్ లోయర్ లిమిట్ చూడండి, ఇక్కడ sin 0 అంటే 0 అవుతుంది. ఇక్కడ x ప్లస్లో కూడా ఇక్కడ 0 పెట్టేయండి, 0. అలాగే ఇదేమొస్తుంది 0 అయిపోతుంది. టోటల్గా అంతా కూడా 0. సో కాబట్టి AN దాట్ ఈజ్ ఈక్వల్ టు 16/n² π² -1 హోల్ పవర్ n. దిస్ ఈజ్ ద AN. ఓకే, నెక్స్ట్ అలాగే మనం BN అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక్కడ BN కనుక్కోవాలి. BN ఈజ్ ఈక్వల్ టు ఏమి 2/L 0 to 2 x² - 2 sin n/x/2. ఓకే, సో కాబట్టి
ఎన్ పై ఎక్స్ బై ఎల్, ఎల్ అంటే ఇక్కడ 2 కాబట్టి. ఓకే, ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఇక్కడ కూడా x² మైనస్ 2 దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఇది 1/a మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. ఓకే, నెక్స్ట్ దీన్ని x² డెరివేటివ్ చేస్తే 2x, 2 ఈజ్ ద కాన్స్టెంట్ 0, మరి చేస్తే ఏమొస్తుంది మైనస్ 1/n² π² బై 4 చేస్తే సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. ఓకే, నెక్స్ట్ దీన్ని చేస్తే మరి 2 అవుతుంది, చేస్తే మైనస్ 1/n³ π³ సైన్ చేస్తే మైనస్ కాస్, ఆల్రెడీగా మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది బై మరి 2 వస్తుంది 1/8 కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. ఓకే, సో కాబట్టి ఇంకేం చేస్తాము, దాట్ ఈజ్ ఈక్వల్ టు అంటే బిఎన్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ చేయండి, 2 న్యూమినేటర్కి వస్తుంది x² మైనస్ 2 ఇంటూ 2/n పై కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్, ఎల్ అంటే 2, ఇదేమొస్తుంది 2 4 8 మైనస్ 8x బై n² π² సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. ఓకే, 8 పైకి వచ్చేస్తే ఏమొస్తుంది ప్లస్ 16/n³ π³ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. ఓకే, సో 8 పైకి వచ్చేస్తుంది 8 2 జా 16. ఓకే, లిమిట్స్ ఏం మనకి ఇక్కడ 0 to 2, 0 to 2. ఓకే, 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 2 2 క్యాన్సిల్ అవుతుందా, సో కాస్ ఎన్ పై x² అంటే 2² అంటే 4 అవుతుంది, 4 మైనస్ 2 అంటే ఏమొస్తుంది 2 బై ఎన్ పై కాస్ ఎన్ పై, ఇది x ప్లస్ 2 పెడితే 2 2 క్యాన్సిల్ అయితే -1 హోల్ పవర్ n. ఓకే, మైనస్ చూడండి ఇక్కడ సైన్ వచ్చింది కాబట్టి 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 2 క్యాన్సిల్, సైన్ ఎన్ పై అంటే 0 ప్లస్ అలాగే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 16/n³ π³ 2 2 క్యాన్సిల్ అవుతుంది, కాస్ ఎన్ పై అంటే ఏమొస్తుంది నీకు -1 హోల్ పవర్ n మైనస్ లోయర్ లిమిట్ 0 పెట్టేయండి, ఇక్కడ x ప్లస్లో 0 పెడితే 0 -2 -4 4/n పై కాస్ 0 అంటే 1 సైన్ 0 0 అవుతుంది, ఇది కాస్ 0 అంటే 1 ప్లస్ 16/n³ π³. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 2/n పై -1 హోల్ పవర్ n ప్లస్ 16/n³ π³ -1 హోల్ పవర్ n, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/n పై, ఇది మైనస్ 16/n³ π³. ఓకే, సో ఇది చూడండి ఇక్కడ ఇది ప్లస్ ఇది మైనస్ క్యాన్సిల్, ఇంకేం 4/n పై, ఇది ఒక 2/n పై. ఓకే, కాస్ 0 అంటే 1 వస్తుంది, అప్పర్ మైనస్ లోయర్ లిమిట్, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది 2/n పై -1 హోల్ పవర్ n ప్లస్ 4/n పై. దిస్ ఈజ్ ద బిఎన్. ఏమొస్తుంది ఇది బిఎన్. బాగా జాగ్రత్తగా వినండి, ఇక్కడ 2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం, 2² అంటే 4, 4 - 2 అంటే ఏమొస్తుంది 2/n పై. నెక్స్ట్ కాస్ 2 పెడితే 2 2 క్యాన్సిల్, కాస్ n పై అంటే -1 హోల్ పవర్ n, సో సైన్ 2 2 పెడితే 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏమి ఇక్కడ 16/n³ కాస్ n పై అంటే -1 హోల్ పవర్ n. నెక్స్ట్ అలాగే లోయర్ లిమిట్ ఇక్కడ 0 పెడతాం, ఏమొస్తుంది మనకి ఇది x ప్లస్లో 0 పెడితే 0 అయిపోతుంది, ఏమొస్తుంది ఇది -4, x ప్లస్లో 0 పెడతాం, కాస్ 0 అంటే 1 అవుతుంది, చూడండి ఇక్కడ -2 2 జా 4 అవుతుంది, -4n పై కాస్ 0 అంటే 1. ఓకే, లోయర్ లిమిట్ ఇక్కడ సైన్ n పై అంటే 0 అయిపోతుంది, ఇక్కడ కాస్ 0 అంటే 1, 16/n³ π³. ఓకే, ఇంకేమొచ్చింది మనకి 2/n పై -1 హోల్ పవర్ n, 16/n³ π³ -1 హోల్ పవర్ n, ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే -16/n³ π³, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది.
సో దిస్ ఈజ్ ద ఇది. నెక్స్ట్ ఏమి ఇంకా ఫోరియర్ సిరీస్ ఏమి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2. a0 అంటే మనకు ఆల్రెడీగా a0/2 అంటే -4/3 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an ఈజ్ ఈక్వల్ టు 16/n² π² 16/n² π² -1 హోల్ పవర్ n cos n pi x/l. l అంటే ఏమి ఇక్కడ మనకి 2 ఇచ్చాడు. ప్లస్ bn అంటే ఏమి 2/n పై -1 హోల్ పవర్ n 4/n పై sin n pi x/l. l అంటే ఏమి ఇక్కడ 2. సో దిస్ ఈజ్ ద ఫోరియర్ సిరీస్. సో ఇట్లాగా మనం ప్రతి ప్రాబ్లమ్ కూడా మనం ఇలాగా చేసుకుంటూ రావాలి. ఓకే, సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. సో ఐ am explain another topic, another model problem. Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara Guru Sakshat Parabrahma Tasmai Shri Gurave